పాక్ హద్దు మీరితే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ తొలిసారి ప్రసంగించారు. మన మహిళల సింధూరం తుడిస్తే ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు తెలియజేశామన్నారు. ఉగ్రవాదుల క్రూరత్వం భరించలేనిదిగా ఉందన్నారు. పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే దయ లేకుండా ప్రాణాలు తీశారన్నారు. सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं। हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं। साथियों, 22 अप्रैल को पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, उसने देश और दुनिया को झकझोर दिया था। छुट्टियां मना रहे निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, यह आतंक का बहुत विभत्स चेहरा था, क्रूरता थी। ये देश के सद्भाव को तोड़ने की घिनौनी कोशिश भी थी। मेरे लिए व्यक्तिगत रूप से ये पीड़ा बहुत बड़ी थी। इस आतंकी हमले के बाद सारा राष्ट्र, हर नागरिक, हर समाज, हर वर्ग, हर राजनीतिक दल एक स्वर में आतंक के खिलाफ कड़ी कार्रवाई के लिए उठ खड़ा हुआ। हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। భారత ఆర్మీ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు. దేశ ప్రజలందరి తరపున సైన్యానికి అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో సాహసోపేతమైన చర్యన్నారు మోడీ. పాక్ పీఓకోను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు భారత ప్రధాని. ఉగ్రవాద వేటలో భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేయదన్నారు మోడీ. साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर कि भारत इतना बड़ा फैसला ले सकता है, लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं। పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశామని ప్రధాని మోడీ తెలిపారు. బహవల్పూర్ గ్లోబల్ టెర్రరిజానికి యూనివర్సిటీ లాంటిదన్నారు. ఒక్క దెబ్బతో ఉగ్ర నాయకులను చావు దెబ్బ కొట్టామన్నారు. కలలో కూడా భారత్ అంటే పాక్ ఉలికి పడేలా చేశామన్నారు. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లు మన ముందు నిలవలేకపోయాయని తెలిపారు. आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। आतंकियों ने
हमारी बहनों का सिंदूर उजाड़ा था। इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। ఆపరేషన్ సింధూర్పై భారత డీజీఎంఓ బ్రీఫింగ్ లో కీలక విషయాలు వెల్లడించాయి. భారత ఆర్మీ పోరాటం ఉగ్రవాదం మీదే తప్ప పాకిస్తాన్ ప్రజలపై కాదన్నారు. పహల్గాంలో అమాయకులను చంపేశారన్నారు. పహల్గాం దాడికి మూల్యం చెల్లించారని, కాశ్మీర్ పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందన్నారు. దుర్భేద్యమైన మన ఆర్మీ ముందు పాకిస్తాన్ ఆటలు సాగలేదని, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడూ రెడీగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాదులపై తాము పోరాటం చేస్తుంటే పాక్ సైన్యం వారికి అండగా నిలిచిందని భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కాశ్మీర్ పీఓకేలో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఈ క్రమంలో చైనా తయారు చేసిన PL-15 మిసైళ్లతో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలిచిందని చెప్పారు. అత్యాధునిక ఆయుధాలతో పాక్ పై విరుచుకుపడినట్లు వెల్లడించారు. బహుళ రక్షణ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్ కు లేదని, పహల్గాం పాపానికి మూల్యం చెల్లించారని, మనకు అత్యాధునిక రాడర్లతో నిఘా వ్యవస్థ ఉందన్నారు. ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయని, BSF జవాన్లు వారి బాధ్యతను నిర్వహించారన్నారు. Operations that were carried out to destroy the terror infrastructure in Pakistan-occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorists, which compelled us to respond in kind. दोस्तों, हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी। इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था। पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली। इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ, I had already shared some details about the targets engaged by the Indian Air Force. The composite picture of the Indian Air Force targeting so far is now shown on the screen. As you can see, we have targeted the length and breadth of the adversary. I'm sure most of you would have already seen the effect of these strikes on ground, courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, 2 of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect, I'm sure most of you. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. So with that, giving you an overview of how our air defense systems have thwarted the enemy drones, their fighter aircraft, their missiles, and resulted in minimal losses on our side. भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया। उनके काउंटर अनार्म्ड सिस्टम्स भी हमारे इस मल्टी टियर्ड एयर डिफेंस ग्रिड का हिस्सा थे, जिसके कारण पाकिस्तान की नापाक हरकतों का विनाश किया गया। आपने सुना ही होगा, जब हौसले बुलंद हों तो मंजिलें भी कदम चूमती हैं। In the end, I would like to highlight again that in every single domain that Operation Sindhur has been prosecuted,
There has been absolute synergy between the three services. Not only have we, in this endeavor, been fully supported by our government, departments, and agencies, I cannot here not mention our 140 crore countrymen that have stood behind us with their prayers and goodwill, urging and inspiring us to achieve our mission. To talk about the air defense capability, the Indian Navy operates as a composite network force capable of simultaneously addressing threats emanating from all domains, that is, air, surface, and subsurface, through amalgamation of advanced sensors synchronized on the combat management systems. In effect, the maritime force is able to ensure persistent surveillance, detection, and identification for a comprehensive maritime domain awareness, including the airspace. Effectively using multiple sensors and inputs, we are maintaining continuous surveillance to degrade or neutralize threats as they emerge or manifest, to ensure targeting at extended ranges. All these are conducted under the umbrella of a comprehensive and effective layered fleet air defense mechanism that caters for all threats, be it drones or భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్ పాక్లపై ఒత్తిడి తెచ్చానని తెలిపారు. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ తనదే అని వ్యాఖ్యానించారు. broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. కుక్కతోక వంకర అన్న చందంగా పాకిస్తాన్ తీరు ఉంది. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాకిస్తాన్ సాంబా కతువా సెక్టర్లలో డ్రోన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మరోవైపు జలంధర్, ఫిరోజ్పూర్ బ్లాక్అవుట్ విధించారు. కుక్కతోక వంకర అన్న చందంగా పాకిస్తాన్ తీరు ఉంది. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. సాంబా కతువా సెక్టార్లలో డ్రోన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మరోవైపు జలంధర్, ఫిరోజ్పూర్ లో బ్లాక్అవుట్ విధించారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయని, ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్లకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు.
To help my stakeholders, farmers, women, youth, students, senior citizens have to support industry and grow the economy. I am happy to share that we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. During my trips to the World Economic Forum in Davos and investor meets in the US, South Korea, Japan and Singapore, we have convinced the world that Telangana means business. This year to Davos, we have become a number one state in attracting investment, attracting investments almost 1.78 lakh crores. Hyderabad is now a GCC hub in both software and life sciences. Hyderabad emerged as a leading hub for AI-ready data centers, life sciences and manufacturing sectors. We are doing India's largest entrepreneur funding and monitoring program, empowering 66 lakh women through self-help groups. With Raju Yuva Vikasam, we are going to fund lakhs of young entrepreneurs. We are first state to hire transgenders or third gender into Hyderabad traffic department. We are building a dry port and connecting it to Andhra Pradesh seaport with a dedicated road and railway corridor. We are building India's most planned city within Hyderabad, that is called Bharat. మంచిర్యాల జిల్లాలోని సర్వే నంబర్ 290లో కొనుగోలు చేసిన 21 ఫ్లాట్స్ ను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అండదండలతో కబ్జా చేశారని కొనుగోలు చేసిన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఫ్లాట్స్ వద్దకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని వాపోతున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫ్లాట్స్ను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసి కూడా జిల్లా కలెక్టర్ను కలిసి కూడా తమ గోడు వినిపించుకున్నటువంటి పరిస్థితిగా, దీనికి సంబంధించి కూడా కొంతమంది మన దగ్గర బాధితులు నిజంగా కూడా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది, ఎన్ని సంవత్సరాల క్రితం ఫ్లాట్ను కొనుగోలు చేసిన విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ సమస్య ఏంది, ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, కలెక్టర్ గారు కలిసి అసలు ప్రధాన సమస్య ఏంది? సార్, మేము 2004లో ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి 290 సర్వేలో 137 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ 137 ప్లాట్లలో నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను. అది ఆ ప్లాట్ చేసినటువంటి వాళ్ళు కటకం మల్లయ్య గారు, తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ తెలిసిన వ్యక్తి మాత్రం కటకం మల్లయ్య గారు. తర్వాత వారి దగ్గర నుంచి మేము ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి 2006 దాకా అమ్ముడు పోయినాయండి ప్లాట్లన్నీ. అయితే తర్వాత మేము అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు 2025 వరకు, మొన్న 2025 జనవరి 24వ తారీఖున ముదాం శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ జాగా నాది, నేను సుభాష్ చంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తి నాకు అమ్మడం జరిగింది. అయితే ఆ జాగా నేను ఇప్పుడు 2025 జనవరిలో అయితే 1 ఎకరం 25 గుంటలు నాకు జాగా ఉన్నదని చెప్పేసి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి 21 మంది ప్లాట్లను అతని చుట్టూ కబ్జా చేసి అగ్రికల్చర్ ల్యాండ్గా మన మంచిర్యాల తహసీల్దార్ గారు వారికి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని వారు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ వాళ్ళు చుట్టూ సిమెంట్ పలకలతోని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు. అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఆఫీసర్ని కలిసి మా గోడును విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎటువంటి మాకు న్యాయం మాత్రం జరగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొనుగోలు చేసినా అసలు ఏంది ప్రధానంగా ఎవరెవరిని కలిస్తే కూడా మీ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా అధికారులు చేయలేదని చెప్తున్నారు. నిజంగా ఏమనుకుంటున్నారు? నిజంగా వాళ్ళు ఎందుకు 20 సంవత్సరాల తర్వాత మీ భూమి మీదకి రావాల్సి వచ్చింది? నేను 2022లో నేను మా అల్లునికి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసిన. మా అల్లుడు గాన్ల శ్రీకాంత్ పేరు మీద. ఆయన నన్ను బాగా ఇబ్బంది పెడతాడు, మా బిడ్డను, మా భార్యను, నన్ను. ఆయన చేయబట్టి మాకు భయం భ్రాంతులకు గురవుతాను. మూదాం సీను దీన్ని కబ్జా చేసిండు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం, ప్రాణాలు పోయినా కూడా అడ్డుకొని తీరుతాం అని ఛాలెంజ్ చేస్తాను నేను. 2004 నుంచి 6లో వెంచర్ అయిన దాంట్లో చూసుకొని మేము కొనుక్కున్నాం సార్. అమ్మిన వాళ్ళు 2006లో కొనుక్కున్నారు, వాళ్ళ చేతులు మారి మేము కొనుక్కున్నాం సార్. వాళ్ళకు కూడా మోటివేషన్ అయిపోయింది. 2025 జనవరి 24 తారీఖు నాడు ముదాం శ్రీనివాసు ఎంఆర్ఓ నుంచి వెళ్ళి వ్యవసాయ భూమిగా చేయించుకొని మోకం మీద చూసుకోకుండానే, ఎంఆర్ఓ గారు వచ్చి చూడకుండానే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే వచ్చి అతను మా దానిలో పలకలు వేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు సార్.
మీరు చెప్పండి ఏంటి మీ ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? సార్ మా భర్త కూలి పని చేస్తాడు, నాకు 2 పిల్లలు, నా కొడుకు బాగా అమాయకుడు. మా మామయ్య రిటైర్మెంట్ అయితే ఇస్తే కూడా డబ్బులల్లా వద్దు, పిల్లలు ఉన్నారు, మన పిల్లలు అమాయకులు, ఫ్లాట్ కొను అని అంటే అప్పు ఉన్నది, కడతా అంటే వద్దు కొను, మనం ఎట్లా కష్టపడదాం, కూలి గైకిలు చేసేటోడు అయినా కానీ అది కొన్నాడు. 20 సంవత్సరాలు అవుతాను సార్ మేము కష్టపడి కొనుక్కున్నాం. ఈయన కూలే, ఆయన ఏం చేయడం వాళ్ళ డాడీ చనిపోయాడు. నేను కూడా బయటికి వెళ్ళా ఏం చేయమంటే చేస్తూ ఉండు అంతే. నేను మాత్రం ఆ ఫ్లాట్కి ఇట్లా ఎవ్వరు ఆక్రమించుకున్నా నా పెద్ద కొడుకు ఇంత పోస్తా, నేను ఇంత పోసుకుంటాను అంతే తప్ప ఇంకా నాకేం దారి లేదు. బాధితులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 20 ఏళ్ల క్రితం కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుక్కున్నటువంటి భూములకు ఇవాళ కొంతమంది అధికారుల ప్రోద్బలంతో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగ పత్రాలు సృష్టించి తమ భూములో 21 ఫ్లాట్లను కూడా కబ్జా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కలిసినా కూడా తమకు న్యాయం జరగడం లేదని అయితే వాపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని అయితే వీళ్ళు బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. నెల్లూరు జిల్లా దగదర్తిలో వరదాయని సోమశిల జలాశయంలో 50 టీఎంసీల నీరు రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. 48 కిలోమీటర్ల కావలి కాలువ పూడికతీత పనులు పూర్తయ్యాయి. దీంతో చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కావలి కాలువ పుట్టిన 35 సంవత్సరాల్లో సమృద్ధిగా 2వ పంటను నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. హర్షకుల పాలిటి కల్పతరువు ఈరోజు సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాకే ఒక వరమానం అని చెప్పాలి. అయితే సోమశిల జలాశయంలో ఈరోజు 50 టీఎంసీల నీరు ఉండడం, టోటల్గా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనేక ప్రాంతాలకు 2వ కారు నీళ్లు ఇవ్వాలన్నటువంటి తలంపుతో అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి కాలువ కావలి కాలువ. 2014-15లో దీని పూడికతీతలు తీశారు. ఇప్పుడు మళ్ళీ కూడా 2025లో పూడికతీతలు తీసిన పరిస్థితి. అయితే 3,75,00,000 రూపాయల ఈ కాంట్రాక్టు ఆశ్చర్యం కలిగించే విధంగా రైతులే ఇక్కడ కాంట్రాక్టర్లుగా మారారు. ఎవరైతే ఇక్కడ కాలువ మీద ఉంటున్న లబ్ధిదారులే ఈరోజు ఇక్కడ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వారి ద్వారానే కాలువ పనులు చేసిన పరిస్థితి. వారికి ఏ రకంగా అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ రకంగా చేసిన పరిస్థితి. ఈరోజు కావలి కాలువను చూస్తున్నాం. పూర్తిగా కూడా షిల్ట్ తీసిన పరిస్థితి అయితే ఉందని కావలి కాలువ. ఈ పరిస్థితుల్లో సంగం బ్యారేజ్ దగ్గర 900 క్యూసెక్కులు నీళ్లు వదిలితే చిట్ట చివరి ఆయకట్టు చినకాక దగ్గరికి వచ్చేసరికి అవి 150 క్యూసెక్కులు కూడా పైబెట్టేటువంటి పరిస్థితి. అయితే చిట్ట చివరి ఆయకట్టుకి రైతులకి నీళ్లు అందక రాత్రిపూట కాలువల మీద కాపలా కాసినటువంటి దుస్థితి. రైతులు ఈ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, విద్యుత్ ప్రమాదాలకు లోనయ్యి, అలాగే విషకీటకాలకి రాత్రిపూట వాళ్ళు కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద పనుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెంబర్ 1 పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు కావలి కాలువ పనులు పూర్తయ్యాయి. ఏదైతే రైతులు ఉన్నారో, ఈ కావలి కాలువ లబ్ధిదారులు రైతులు ఉన్నారో, ఆ రైతులందరూ కూడా ఈరోజు కావలి కాలువ దగ్గర హర్షం వ్యక్తం చేస్తారు. ఆ రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్, ఈరోజు చెప్పండి, ఈరోజు మీరు కావలి కాలువకు సంబంధించి 48 కిలోమీటర్లు మీరు రైతులే ఈరోజు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తారు. సుమారు 15 మంది రైతులు ఈరోజు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఈ వర్క్ను కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేసిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? 3,75,00,000 రూపాయలతో ఈ కాలువ పని టెండర్ పెట్టడం జరిగింది. టెండర్ పిలిచే రోజు ఏం చెప్పంటే, రవీణ టెండర్ పిలిపిస్తాను, 15 మంది రైతులకు అప్పచెప్దాం, వాళ్లే వర్క్ చేసుకుంటారు. 15 మంది రైతులు నేను మానిటరింగ్ చేస్తూ 48 కిలోమీటర్లకు 24 మిషన్లు పెట్టి రికార్డు స్థాయిలో నెల 5 రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు, అన్న ఎంతవరకు పని వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు చేశారు, 10వ తారీఖు నీళ్లు ఇస్తానని చెప్పాను, 9వ తారీఖు సాయంత్రానికి నాకు కాలువ ఇచ్చేయాలని చెప్పి ఆయన చెప్పిన విధంగా 2 రోజుల ముందుగానే కెనాల్ వర్క్ కంప్లీట్ చేసి 48 కిలోమీటర్లు ఈరోజు నీళ్లు బారేదానికి ఏర్పాటు చేసి వదిలేదు. అలాగే ఈరోజు మీరు ఒక రైతుగా, ఈ ప్రాంతవాసిగా, అంటే ఎప్పుడో దశాబ్ద కాలం కూడా మీ కుటుంబం అంతా కూడా రైతు వారి కుటుంబం ఆధారపడింది. ఈరోజు చాలా అరుదుగా 2వ కారు పంటకి కావలి కాలం నీళ్లు వస్తున్నాయి. ఒక రైతుగా మీకు ఎట్లా అనిపిస్తుంది? గత 10 సంవత్సరాల నుంచి అక్కడ 600 టీఎంసీలు 700 క్యూసిక్లు వదిలినా కూడా ఇక్కడికి వచ్చేళ్ళకే లాస్ట్కి వచ్చేళ్ళకి నీళ్లు పోయలేదు. అందుకని అధికారులు వచ్చి మా లిఫ్ట్ అంతా లిఫ్ట్ ద్వారా వచ్చేది, మా మోటార్లు ఆఫ్ చేసి లింకులన్నీ బెరికేసే విధంగా ఉండేది. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారి చొరవతో 3,75,00,000కి సంఘం కాడి నుంచి చినకాక వరకు వర్క్ శాంక్షన్ చేయించి అతి త్వరగా 24 మిషన్లు పెట్టి ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ఈరోజు చినకాకి నీళ్లు వెళ్తాయి, రైతులను కూడా ఎవరు మోటార్ ఆపే పరిస్థితుల్లో అధికారులు ఉండరు. హ్యాపీగా రైతులు ఆడించుకొని 2వ కారు కూడా వేసుకుంటారు, తొలి కారుకైనా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ కావలి అంటే మీ వయసు సుమారు 60-65 సంవత్సరాల పైన ఉంటుంది. అంటే 65 సంవత్సరాల్లో 2వ కారుకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు ఈ వార్త? మాకు బాగా అనిపిస్తుంది సార్.
బాగా వస్తున్నాయి. ఈ పూడి తీసిన వల్ల, ఈ పనులు చేసిన వల్ల నీళ్లు బాగా వస్తాయి. రైతులకు సకాలంగా నీళ్లు అందుతున్నాయి. మోటార్ లాపకుండా అదివరకు నీళ్లు ఇస్తే నీళ్లు కొసలకు నీళ్లు పోలేదని మోటార్ లామని లింకులు పెరకపోయి సాటర్లు ఎత్తపోయి ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఏం జరగవు. ఇక వచ్చే కారుకు కానీ రాబోయే కారుకు కానీ అన్నిటికీ సకాలంగా నీళ్లు వస్తాయి. ఎప్పుడూ లేని విధంగా అంటే వాటర్ మేనేజ్మెంట్ అత్యంత ప్రధానంగా జరిగింది. వాటర్ మేనేజ్మెంట్ లో మనం కానీ గమనించినట్టయితే పైనుంచి వస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని అత్యంత జాగ్రత్తగా కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఎక్కడైతే అవసరమో అంతవరకు నీటిని వదిలిపెడుతూ రిమైనింగ్ వాటర్ అంతా కూడా చాలా స్టోర్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో 50 TMCల నీరు ఈ రోజు సోమశిల జలాశయంలో ఉంది. అలాగే ఈ చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందేటటువంటి పరిస్థితి.